ఒకరోజు ఒక వ్యక్తి కారు మీద వెళ్తా ఉన్నాడండి. అది ఫోర్డ్ కారు. దాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. మధ్యలోకి రాగానే సడన్‌గా కారు ఆగిపోయింది. ఆ వ్యక్తి కారు దిగి రోడ్డు పక్కన పెట్టుకొని ఏం జరిగిందని చెప్పేసి కారు బానెట్ ఎత్తి రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. అయినప్పటికీ ఆ కారు స్టార్ట్ అవ్వడం లేదు. కారు మాత్రం రిపేర్ అవ్వడం లేదు. మనోడికి కోపం వచ్చేస్తా ఉంది, చిరాకు వచ్చేస్తా ఉంది. 2 రెంచీలు తీసుకున్నాడు, ఏవో తిప్పుతున్నాడు కానీ బండి మాత్రం స్టార్ట్ అవ్వడం లేదండి. అయినా మళ్ళీ రిపేర్ చేయడం ప్రారంభించాడు. ఈ లోపున ఆయన పక్క నుంచి ఒక కారు వచ్చి ఆగిందండి. ఆ కారులోంచి ఒక పెద్దాయన దిగాడండి. కారు రిపేర్ చేసుకుంటున్న ఆ వ్యక్తి దగ్గరికి ఆ పెద్దాయన రావడం జరిగిందండి. వచ్చి అడుగుతా ఉన్నాడు ఆ వ్యక్తిని, అయ్యా ఏమైంది అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అలా చూసి కారు ఆగింది అని చెప్పాడు. మళ్ళీ పెద్దాయన అంటా ఉన్నాడు, ఎందుకు ఆగిందని చెప్పేసి అడిగినప్పుడు నాకేం తెలుసు, గంట సేపటి నుంచి అందుకేగా తన్నుకుంటున్నానని చెప్పేసి ఆ వ్యక్తి ఆ పెద్ద ఆయనతో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఏది కొంచెం నన్ను సహాయం చేయమంటావా, ఏది నన్ను కొంచెం చూడని అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నువ్వు చూసేది కాదులే ఇది, నువ్వు చూసేది కాదులే ఇది, గంట సేపటి నుంచి రిపేర్ చేస్తానని అంటున్నావు, కారు స్టార్ట్ కావడం లేదు, ఏదో ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడు అనగానే ఆ వ్యక్తికి కోపం వచ్చేసిందండి. కోపంతో అంటున్నాడు, కారు స్టార్ట్ కాక నేను చేస్తా ఉంటుంటే మధ్యలో నీ గొడవ ఏంటయ్యా, నేను కారు కొని చాలా ఇల్లైంది, కారు కొన్ని సంవత్సరాల నుంచి నేను తిప్పుతా ఉన్నాను, దాని గురించి బాగా నాకు తెలుసు, నా వల్లే కావడం లేదు, నీ వల్ల అవుతుందా, పో వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పేసి ఆ పెద్ద ఆయన్ని ఆ వ్యక్తి అనడం జరిగింది. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, లేదయ్యా ఒకసారి అవకాశం ఇచ్చి చూడు, నేను బాగు చేస్తాను అని చెప్పగానే ఆ వ్యక్తి తన చేతుల్లో ఉన్న 2 రెంచీలు తీసుకొచ్చి ఆ పెద్ద ఆయన చేతిలో పెట్టి, పో చేయిపో, సావగొడుతున్నావు కదా పోయి చేయిపో అని చెప్పగానే ఆ పెద్ద ఆయన ఆ బానెట్ దగ్గరికి వెళ్ళి ఆ 2 రెంచీలు పక్కన పెట్టేసి చేతులతో ఆ ఇంజన్ దగ్గర ఏదో చేశాడండి. ఆ ఇంజన్ దగ్గర ఏదో చేసిన తర్వాత ఆ వ్యక్తితో అంటున్నాడు, వెళ్ళి స్టార్ట్ చేయపో అని. ఏంటి 5 నిమిషాలు అయిపోయిందా, 5 నిమిషాలు బాగు చేసేసావా అని వెటకారంతో వెళ్ళి కారులో కూర్చొని ఏం స్టార్ట్ అవుద్దులే అని చెప్పేసి ఆ కారు స్టార్ట్ చేసాడండి. కారు ఎప్పుడైతే ఆ కీని అలా తిప్పాడో వెంటనే బండి స్టార్ట్ అయిపోయిందండి. కారు స్టార్ట్ అయిపోయిందండి. మనోడికి ఏం అర్థం కాలేదు. కాసేపు కారులో అలా ఉండిపోయాడండి. తర్వాత మెల్లగా కారు దిగాడు. కారు దిగి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, సార్ మీరు ఎవరు, మీ పేరేంటి అని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, నీ కారు పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆ కారు పేరు ఫోర్డ్ అని చెప్పడం జరిగింది. నా పేరు కూడా ఫోర్డే అని చెప్పాడు. ఆ కారు తయారు చేసింది నేనే, ఆ కారు నిర్మించింది నేనే, ఆ కారు సృష్టికర్తను నేనే. కాబట్టి ఆ కారుకి ఏ సమస్య ఉన్నా, ఏ లోపం ఉన్నా నాకు తెలుస్తుంది, దాన్ని నేనే బాగు చేయగలుగుతాను, దాన్ని నేనే బాగు చేస్తాను అని ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తితో చెప్పడం జరిగిందండి. యెషయా గ్రంథం 44:26 మనం గమనించినట్లయితే ప్రభువు అంటున్నాడు, పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే, పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, బలహీనత చేత ఇబ్బంది పడుతున్నట్లయితే ప్రభు నీతోనే చెప్తా ఉన్నాడు, నేనే నిన్ను బాగు చేస్తాను, నేనే నిన్ను బాగు చేస్తాను.